23, 25 సంవత్సరాల వయసులో ఉన్న ఈ రోజుల్లో పిల్లలు సోమర్తనం. రేపు పొద్దున వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు బ్రతికేంటి? ఈ వయసులో ప్రార్థన అనుభవం లేకుండా సెల్ ఫోన్స్ కి అడిక్షన్ అయిపోయి సెల్ ఫోన్ పట్టుకొని అదేదో పెద్ద గ్రేట్ జాబ్ లెక్క తిరుగుతుంటే ఎక్కడికి వస్తుంది బ్లెస్సింగ్? నీకు ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావు, ఫ్యూచర్ ఉంది, జాగ్రత్త, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీకు ఏదో భిక్ష పెడుతున్నాడు దేవుడు, అది ఎప్పటికీ ఉంటుందని అనుకోకు. నీ ప్రవర్తనని బట్టి నీ ఆశీర్వాదం ఉంటుంది. నీకు బాగుపడాలని ఉందా, చెడిపోవాలని ఉందా? నువ్వు చెడిపోవాలంటే ఎవరు నిన్ను బాగు చేయరు. బాగుపడాలంటే ఆజ్ఞ ప్రకారం బ్రతుకు. బాగుపడాలి అనుకుంటే బ్రతుకు మార్చుకో. బాగుపడాలి అంటే దేవుని మాటని హృదయపూర్వకంగా బలవంతంగా స్వీకరించడం, బలవంతంగా ప్రార్థన చేయడం, బలవంతంగా ఆఫరింగ్ ఇవ్వడం, బలవంతంగా ఆరాధించడం. ఎందుక బ్లెస్సింగ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? నీ హృదయంలోకి దేవుని వాక్యం వచ్చిందనుకో, నువ్వు ఎంతగా ఆశీర్వదించబడతావు. ఎందుకంటే ఎప్పుడైతే ఆజ్ఞను అంగీకరిస్తావు, ఉపదేశాన్ని పెట్టుకుంటావు, అవే నీకు ఆరోగ్యము, దీర్ఘాయువును, సుఖ జీవనముతో గడు సంవత్సరాలు ఇస్తాయట.